శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. స్వధర్మ ప్రేక్షకులకు మే నెల మాస ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ వైశాఖ జ్యేష్ఠ అంటే మే నెల ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. మిథునం మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం ప్రకారంగా కొంత ప్రభావాన్ని చూపించబోతూ ఉంది. ఎందుకంటే ఈ మాసంలో గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే మిథున రాశి వారికి కొంత గ్రహ సంచార రీత్యా ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో కేతువు, దశమ స్థానంలో బుధ శుక్ర శని రాహువులు, లాభస్థానమైనటువంటి మేషంలో రవి, జయస్థానంలో గురువు యొక్క సంచారం మే నెల 3వ వారం నుంచి వీరికి కొంత మార్పులు కలుగుతాయి. కనుక ఒక రకంగా చెప్పాలి అంటే మే నెల అనుకూలంగా ఉంది, అనుకూలంగా లేదు అంటే అనుకూలంగా కొంత ఉంది, అనుకూలంగా కొంత లేదు. మే నెల మొదటి 15 రోజుల కంటే రెండవ ద్వితీయార్ధము మీరు వార ఫలితాలు చూస్తూ ఉంటారు కదా, తెలుసుకోండి, కొంత బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా లేకపోతే. కుటుంబ గొడవలతో మనస్తాపం చెందుతారు. భార్య వల్ల సౌఖ్యం, ఇంటి యందు శుభకార్యాలు, ఆలయ దర్శనం చేస్తారు. కొన్ని గొడవలు మీ ప్రమేయం లేకుండానే ఎదుటి వ్యక్తుల వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. జీవితాశయాన్ని సాధించటానికి విద్యార్థులు, నిరుద్యోగులైనటువంటి వారు ఈ మే నెల 18వ తేదీ నుంచి ఉద్ధృతంగా వీరు తమ యొక్క అధ్యయనాన్ని, ప్రయత్నాన్ని ప్రారంభం చేయండి. మే నెల 3వ వారం నుంచి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగానే సకాలంలో పూర్తవుతాయి. కొంత తొందరపాటు తగ్గించడం మంచిది. సొంత వాళ్ళు అన్నప్పుడు మరింత జాగ్రత్త వహించండి. నూతన పరిచయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యారంభం చేసేటువంటి విద్యార్థులు అధిక శ్రద్ధతో చేయండి. వ్యాపారపరంగా క్రయ విక్రయాలు కొంత ఆలస్యంగా జరుగుతాయి. సంతాన లాభం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే గృహ ప్రయత్నములు మొదలైనవి ఫలిస్తాయి. వ్యసనములకు ఖర్చు కొంత అధికమవుతుంది కాబట్టి వ్యసనములు లేకుండా జాగ్రత్త ఉండండి. కొంత జన్మ గురువు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయముల యందు, కుటుంబ వ్యవహారముల యందు మిథున రాశి వారు మే నెల 3వ వారం నుంచి కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. భోజన సౌఖ్యం ఉంటుంది. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంతానపరంగా కూడా సంతానం అవటానికి అవకాశం అనేటువంటిది కూడా ఈ మాసంలో కొంత అధికంగానే ఉన్నది. కుటుంబంలో
కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు కూడా ఈ 2వ వారంలో వింటారు. స్త్రీ పురుషుల మధ్య బంధాలు బలపడతాయి. రైతాంగానికి కొంత ఇబ్బందిగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి సహకారం తక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు నోరు మంచిగా కాపాడుకోవటం వల్ల ఫలితాలు బాగుంటాయి. అలాగే అవివాహిత స్త్రీ పురుషులు గట్టి ప్రయత్నంతో సంబంధాలను సిద్ధం చేసుకోవచ్చు. ఇవి మే నెలలో మిథున రాశి వారికి కలగబోయే ఫలితాలు. మే నెల మొత్తం కూడా దైవారాధన అధికంగా చేయండి. 4 సోమవారాలు, 4 గురువారాలు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మే నెలలో వీలైతే ప్రతి రోజు రాత్రి శివాలయ దర్శనం చేసుకొని శివుడికి దీపం వెలిగించండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానా పెట్టండి. అలాగే కనకధారా స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసి విష్ణు అష్టోత్తరము కానీ విష్ణు పంజర స్తోత్రం పారాయణం కానీ చేయటం వల్ల కొంత మిథున రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. దైవారాధన చేయటం, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటం వంటివి చేయండి. వ్యక్తిగత జాతకంలో మార్పులు, చేర్పులు, సూచనలు, సలహాలు ఇవన్నీ కావటానికి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మాట్లాడతాను. అప్పుడు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయర్ అంటే మొదలు అపాయింట్మెంట్ లేకుండా నేను మాట్లాడడం జరగదు. చూడండి. కాల్స్ చేసేటువంటి వాళ్ళు మరొక్కసారి గుర్తుపెట్టుకోండి. ఉదయం 10 నుంచి రాత్రి 8 లోపు మాత్రమే కాల్స్ చేయండి. రాత్రి 8 తర్వాత ఎటువంటి కాల్స్ వచ్చినా ఎత్తబడవు ఫోన్లు. ఎందుకంటే కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి కదా, అందరికీ కూడా జాగ్రత్తగా చేయండి. మెసేజ్లు పెట్టండి, ఎప్పుడైనా సరే పర్వాలేదు, చూసుకొని మీకు రెస్పాండ్ అవుతారు మా సిబ్బంది. మీకు ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు మా స్వధర్మ సేవా ఫౌండేషన్కి అవసరమవుతాయి. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. మీ అందరి తోడ్పాటు అవసరము. మిథున రాశి వారికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది. జై శ్రీరామ్. మళ్ళీ వచ్చే మాసం కలుసుకుందాం.